సాయంత్రం 5 దాటగానే బూతు బంగ్లాకేసి బయలుదేరారు నరేంద్ర, సుదీప్. తాము పుట్టి పెరిగిన భవంతి, పరిసరాల్లోకి ధీటుగా చెప్పుకునే భవంతి, తన వాళ్ళందర్నీ నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న భవంతి అయిన బూతు బంగ్లా ఆవరణలో ప్రవేశిస్తుంటే సుదీప్ గుండె ఆదోలా అయిపోయింది. అతని భావాల్ని గమనించిన నరేంద్ర జాలిగా వెన్నుతట్టాడు. కారు పోర్టుకోలో ఆగగానే మల్లయ్య బయటకొచ్చాడు. నరేంద్ర, సుదీప్ కారు దిగారు. ఎవరు కావాలి బాబు అన్నాడు మల్లయ్య వినయంగా. నారాయణ బాబు గారు ఉన్నారా అడిగాడు నరేంద్ర. ఉన్నారు, రండి అంటూ వాళ్ళని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టాడు మల్లయ్య. హాల్లో కూర్చుని ఇల్లంతా కలి చూస్తున్నాడు సుదీప్. 2 నిమిషాల తర్వాత మేడ మీద నుంచి దిగాడు నారాయణ బాబు. తెల్లని శరీర ఛాయతో, 6 అడుగుల పొడవుతో, తెల్లని గుబురు మీసాలతో, మంచి బట్టలతో హుందాగా ఉన్న ఆ రుద్రుని చూసి గబాలను లేచి విష్ చేశాడు సుదీప్. ఎవరు బాబు మీరు? కళ్ళజోడు సర్దుకుంటూ అడిగాడు నారాయణ బాబు. నా పేరు సుదీప్, అమెరికా నుంచి వచ్చాను. ఈయన మా అంకుల్ నరేంద్ర గారు. పరిచయ వాక్యాలు పలికాడు సుదీప్. సుదీపు పేరు వినగానే ఆ రుద్రుడి మొహంలో మార్పు వచ్చింది. మీరా, కూర్చోండి బాబు, మనం కలుసుకోలేదు కదూ, అందుకే గుర్తించలేదు. మల్లయ్య, అతిథులకి కాఫీ ఇవ్వవు అన్నాడు హడావుడి పడిపోతూ. మళ్ళీ అందరూ కూర్చున్నారు. మల్లయ్య చక్కని కాఫీ కలిపి తెచ్చాడు అందరికీ. అమెరికా నుంచి ఎప్పుడొచ్చారు? కాఫీలు తాగడం పూర్తయ్యాక అడిగాడు నారాయణ బాబు. పొద్దున్నే వచ్చాను. మీరెలా ఉన్నారు? ఇక్కడ దెయ్యాలు మిమ్మల్ని నిశ్చింతగా ఉండనిస్తున్నాయా? భారంగా అన్నాడు సుదీప్. దెయ్యాలా? ఆ, ఈ భవంతిని గురించిన కథలు అమెరికా దాకా పాకాయి. మా వాళ్ళందర్నీ పోగొట్టుకుని కుమిలిపోతున్న నాకు మా పెద్దలు దెయ్యాలై ప్రజల్ని పీకుతుంటున్నారన్న వార్తలు మరీ గొడ్డలు పెట్టయ్యాయి. అందుకే ఇప్పట్లో ఇండియా రాకూడదనుకున్న నేను ఇప్పుడొచ్చాను. ఈ కథల్లో ఎంతవరకు నిజముందో దయచేసి మీరు చెప్పండి వేడుకోలుగా అన్నాడు సుదీప్. ఏముంది బాబు, దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయి అంటుంది సంఘం. వాటిని నేను పట్టించుకోను. నా మనవరాలు అంతకన్నా పట్టించుకోదు అన్నాడు నారాయణ బాబు. మీ మనవరాలు కావేరి ప్రస్తుతం వరల్డ్ టూర్లో ఉంది. ఓ, అయితే ఇంతకిక్కడ దెయ్యాలేం లేవంటారు తృప్తిగా అన్నాడు సుదీప్. లేవు, ఉంటే నాకు కనిపించేవిగా. వాళ్ళు మాట్లాడుకుంటుండగా లోపల నుంచి గోవిందు, మల్లయ్య వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటున్నారు. మల్లన్నయ్య, మెల్లగా అన్నాడు గోవిందు కిటికీ సందుల్లోంచి సుదీప్నే పరిశీలనగా చూస్తూ. మల్లయ్య ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ సుదీప్ బాబు కొంపదీసి దెయ్యంలా కనిపిస్తున్నాడా? నవ్వుతూ అన్నాడు మల్లయ్య. అది కాదు, అతను ఏదో చెప్పబోయిన గోవిందు ఫోన్ మోగడంతో గబాలను యువతలకొచ్చేశాడు. మల్లయ్య కూడా ఏమీ ఎరగనట్టు కిచెన్ కేసి పరిగెత్తాడు. నారాయణబాబు లేచి రిసీవర్ తీశాడు. అవతల నుంచి నారాయణబాబు నెంబర్ చెప్పి అడిగారు ఎవరో. అవును, మీరెవరు అన్నాడు నారాయణబాబు. నేను విక్రమని. అవతల గొంతు ఆతృతగా వినిపించింది. ఏంటి? కళ్ళు చిట్లించాడు నారాయణబాబు. ఎవరు మాట్లాడేది? ఈసారి విక్రమ్ అడిగాడు అనుమానంగా. నారాయణబాబుని. ఓ, నువ్వేనా? ముందు కోబరాని పిలువు. అలాంటి పేరుగల వాళ్ళెవరిక్కడ లేరే. వాట్? అరిచాడు విక్రమ్. ఎస్, ఇది నారాయణబాబు ఇల్లు గంభీరంగా అన్నాడు నారాయణబాబు. విక్రమ్కి కంగారు మొదలైంది. ఏం మాట్లాడుతున్నావు? కోబ్రా అని అతను అక్కడ లేడా? పోనీ భూషణం ఉన్నాడా అన్నాడు తీక్షణంగా. సారీ, మీరు రాంగ్ నెంబర్ చేసినట్టున్నారు అంటూ రిసీవర్ పెట్టేసి మళ్లీ వచ్చి కూర్చున్నాడు నారాయణబాబు. తర్వాత మరి కాసేపు కూర్చుని లేచారిద్దరు ఆయన దగ్గర సెలవు తీసుకుని. అర్ధరాత్రి దాటి అరగంట అయింది. చిన్న బాసు తన స్థావరంలో కూర్చుని ఏవో కాగితాలు చూస్తున్నారు. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. అతని కళ్ళు అదోలా ముడుచుకున్నాయి. మెల్లగా రిసీవర్ తీసుకుని ఎస్ అన్నాడు. అవతల వ్యక్తి విక్రమ్. ఏంటి సార్, ఇక్కడికి ఫోన్ చేశారు? ఆదుర్దాగా అడిగాడు చిన్న బాస్. చెయ్యాల్సి వచ్చింది. అది సరేగాని ఆ కోబ్రా ఎక్కడున్నాడు? తీక్షణంగా అన్నాడు విక్రమ్. ఎక్కడుంటాడు? నేను అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పు. నేను అతనికి 2-3 సార్లు ఫోన్ చేశాను. ఎంతసేపు ఆ నారాయణ బాబే ఫోన్ తీసి రాంగ్ నెంబర్ అంటూ పెట్టేశాడు కోపంగా అన్నాడు విక్రమ్. చిన్నబాస్ నవ్వాడు. ఓ అదా, కోబ్రా, భూషణం వాళ్ళు ప్రస్తుతం అక్కడ లేరు అంటూ వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు వెళ్లారో వివరంగా చెప్పాడు. ఎక్కడున్నారు? మరింత ఆతృతగా అడిగాడు విక్రమ్. అదంతా కోబ్రా చూసుకుంటున్నాడు. ఎలాగైనా అతను చాలా తెలివిగలవాడు. అన్న టైంలోగానే విజయ్ని, అతని కూతుర్ని కూడా బంధించుంచాడు మెచ్చుకోలుగా అన్నాడు చిన్నబాస్. అది సరే, కోబ్రా నాకు 2-3 సార్లు ఫోన్ చేశాడట. చాలా ఆదుర్దాగా ఉన్నాడట. ఆ విషయం కనుక్కుందామని నీకు చేశాను. ఏంటి అన్నాడు విక్రమ్. మీకు ఫోన్ చేస్తానని భూషణంతో చెప్పాడట. అయితే చేశాడన్నమాట, మరేం లేదు.
మీరు వెంటనే బయలుదేరి ఇండియా వచ్చేస్తే మీ సమక్షంలోనే ఆ విజయ్కి ఆపరేషన్ చేసి వజ్రాలు తీయాలని అతని కోరిక. మీరొస్తారా? తప్పకుండా వస్తాను. నువ్వు వెంటనే ఎవడో చచ్చాడని నాకు ఇక్కడికి కేబుల్ పంపు ఉత్సాహంగా అన్నాడు విక్రమ్. బొంబాయి నగరంలో అది వెరీ బిజీ ఏరియా. అర్ధరాత్రి సమయంలో కూడా అక్కడ సందడిగానే ఉంటుంది. విశాలమైన ఆ మెయిన్ రోడ్లో ఓ పాటి ఇల్లు ఒదిగి నిల్చున్న కొత్త కోడల్లా ఉంటుంది. అది ఓ డాక్టర్ గారి ఇల్లు. సరిగ్గా 2:30 గంటల సమయంలో ఆ ఇంటి తలుపు తట్టాడో వ్యక్తి. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. రండి అన్నాడు తలుపు తీసిన వ్యక్తి. సారీ, మీకు ట్రబుల్ ఇస్తున్నాను. క్షమార్పణ చెప్పుకున్నాడా వ్యక్తి. పర్వాలేదు, తగినంత అవసరం లేకపోతే మీరు మాత్రం వస్తారా అన్నాడు డాక్టర్. థ్యాంక్స్ అంటూ ఫోన్ దగ్గరికి నడిచాడా వ్యక్తి. మీరు ఫోన్ చేసుకోండి, నేను వెళ్ళి పడుకోండి, పూర్తయ్యాక నేను పిలుస్తాను అన్నాడా వ్యక్తి డాక్టర్ మాట పూర్తి కాకుండానే. డాక్టర్ లోనికి వెళ్ళిపోయాడు. ఏంటి, ముక్కు మొహం తెలియని వ్యక్తిని అక్కడ వదిలేసి వచ్చేశారు? పైగా అర్ధరాత్రి, అసలే రోజులు బాగాలేవు. ఏ కత్తో చూపించి ఉన్నది మన్నది పట్టుకుపోతే? డాక్టర్ గారి భార్య రుసరుసలాడింది. ఏం చేయలేడు నవ్వాడు డాక్టర్. ఏమో, నాకు ఈ పద్ధతి నచ్చలేదు. అతగాడు ఏవేవో కథలు చెప్పి ఫోన్లు చేసుకుంటానన్నాం. మీరు ఆ కథలన్నింటినీ నమ్మి సరేనన్నాం. డబ్బు మళ్ళీ ఇస్తానని అతగాడి రవ్వల ఉంగరం తీసి బలవంతంగా మీకివ్వడం, ఇదంతా చూస్తుంటే ఇదేదో ఆలోచించదగ్గ విషయమని మీకు అనిపించడం లేదు? మెల్లగానే అన్నా తీక్షణంగా అందామే. డాక్టర్ గారు మళ్ళీ నవ్వారు. సరే, మీ ఇష్టం అనేసి ముసుగు బిగించింది ఆవిడ. వచ్చిన వ్యక్తి ఫోన్తో కుస్తీ పడుతున్నాడు. 2 నిమిషాల తర్వాత డాక్టర్ మెల్లగా పెరట్లోకెళ్ళి అక్కడ నిల్చున్న 2 వ్యక్తుల్ని రమ్మన్నట్టు సైగ చేశాడు. 2 దృఢకాయలు లోపలికి ప్రవేశించారు. ముగ్గురు కలిసి నిశ్శబ్దంగా హాల్లోకొచ్చారు. వరండా మీది గదిలో అతను ఫోన్ ట్రయల్ చేస్తున్నాడు. ముగ్గురు ఊపిరి బిగించి కిటికీ సందుల్లోంచి చూస్తున్నారు. చాలా ఆదుర్దాగా ఉన్న ఆ వ్యక్తి అదేమీ గమనించలేదు. ఏదో నెంబర్ డైల్ చేస్తూనే ఉన్నాడు. అందమైన అతని మొహంలోకి విసుగు, నిస్సహాయత్వం ఆవరించాయి. విశాలమైన నుదురు చిట్లింపుతో ముడతలు పడింది. దొరబాబులా ఉన్నాడు. గుసగుసగా అన్నాడు వ్యక్తి డాక్టర్తో. నిజమే, కూతురుంటే అల్లుడిగా చేసుకునేవాణ్ణి నవ్వాడు డాక్టర్. మిగతా ఇద్దరు కూడా నవ్వారు. అరగంట తర్వాత లైన్ దొరికినట్టుంది. అతని మొహంలోకి కాస్త వెలుగొచ్చింది. హలో అన్నాడు ఉద్వేగంగా. హలో, ఎవరు అంది అవతలి స్వరం. అతనేదో చెప్పేలోగానే డాక్టరు లోపలికి తీసుకొచ్చిన వాళ్లల్లో ఒకతను గబాల్న టెలిఫోన్ వైర్ కట్ చేశాడు. లైను కట్ అయిపోయింది. ఫోన్ చేసే వ్యక్తి మొహం నెత్తురుబొట్టు లేనట్టు పాలిపోయింది. నుదురు బాదుకున్నాడు బాధగా. హాయ్ హీరో, కంగుమంది డాక్టర్ గొంతు. రుళ్ళిపడి చూశాడతను. అంతే, బిగుసుకుపోయాడు. మెరుపులా పారిపోబోతున్న అతని మీద ముగ్గురు కలిసి దెబ్బతీశారు. అందమైన బలిష్ఠుడైన ఆ యువకుడు స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. బూతు బంగళా అంతా హడావిడిగా ఉంది. కారణం, ఆ రోజే విక్రమ్ వచ్చేది. ఆ రాత్రి 10 గంటలకే విజయ్కి ఆపరేషన్ చేసి వజ్రాల్ని బయటకు తీసేది. చిన్న బాస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు విక్రమ్ని తీసుకురావడానికి. అర్జున్, రంజిత్లు మేడ మీద ఆపరేషన్కి సిద్ధం చేస్తున్నారు. మిగతా వాళ్ళు విక్రమ్ని ఆహ్వానించడానికి కావలసిన సన్నాహాలు చేస్తున్నారు. అందరికీ చాలా ఆనందంగా ఉంది. విక్రమ్ వస్తే తమకి రావాల్సిన వాటాల గురించి తేలుతుందని అందరికీ నమ్మకం. అందుకే తమకి ఎంతెంత డబ్బు వస్తుందో ఊహాగానాలు చేసుకుంటున్నారు అతనికి సంబంధించిన వాళ్ళు. విక్రమ్ ఇంటికొచ్చేసరికి సాయంత్రం 4 దాటింది. ఇంట్లోని వారంతా బోరులు తీరి నిల్చున్నారు. గేట్ నుంచి బిల్డింగ్ వరకు పూలు పరిచారు. తెల్లటి మారుతి వయ్యారంగా వచ్చి ఆగింది. గబాలను వెళ్లి తలుపు తీశాడు మల్లయ్య. విక్రమ్ హుందాగా కారు దిగాడు. అందాల లూసి మరింత అందంగా తయారై నిలువెత్తు గులాబీ దండ అతని మెడలో వేసి చప్పట్లు కొట్టింది. మిగతా వారు వంత పాడారు. పొంగిపోయాడు విక్రమ్. నువ్వు లూసీ కదూ అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఎస్ బాస్, మరింత వినయంగా అంది లూసీ. చిన్న బాస్ విక్రమ్కి అందర్నీ పరిచయం చేశాడు. అందరూ వంగి వంగి దండాలు పెట్టారు. కోబ్రా ఏడి అన్నాడు విక్రమ్ లోనికొచ్చి కూర్చుంటూ. విజయ్ని తీసుకురావడానికి వెళ్ళాడు. మీరు కాఫీ టిఫిన్లు తీసుకునేసరికి వచ్చేస్తాడు అన్నాడు చిన్న బాస్. ముందు ఇల్లంతా చూడాలి హాల్లో నలుమూలలా పరికిస్తూ అన్నాడు విక్రమ్. పదండి. చిన్న బాస్, లూసీ కలిసి ఇల్లంతా చూపించారు. విక్రమ్ మొహం వెలిగిపోయింది. మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కింది. అతను ఊహించిన దానికన్నా 1000 రెట్లు బావుందా భవంతి. అప్పుడే అది తన స్వంతమైపోయినట్టు ఫీల్ అయిపోయాడు. ఇల్లంతా చూశాక అతని కోసం ఏర్పరిచిన గదిలోకి తీసుకెళ్లి, మీరు రెస్ట్ తీసుకోండి సార్, మేం మళ్ళా వస్తాం అంటూ వెళ్ళిపోయారు చిన్న బాసు, లూసీ. 7 గంటలవుతుండగా ఓ అంబాసిడర్ కారు పోర్టుకోలో ఆగింది. అందరూ బిలబిల్లాడుతూ దాని చుట్టూ చేరారు.
డ్రైవింగ్ సీట్లో కూర్చున్న భూషణం గబాలను దిగి బాసొచ్చారా అన్నాడు కంగారుగా. ఆ, ఎప్పుడో వచ్చారు. ఎంత ఆలస్యమైందేం? కోబ్రా ఏడి? విజయ్ని తీసుకొచ్చావా అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది లూసీ. చెప్తాను, ముందు విజయ్ని పైకి చేర్చాలి అన్నాడు భూషణం. మల్లయ్య, గోవిందు, రంజిత్, అర్జున్లు బ్యాక్ డోర్ దగ్గరికి వచ్చారు. వెనక సీట్లో శవంలా పడున్నాడు విజయ్. చచ్చాడా అంది లూసీ అతన్ని చూస్తూ. లేదు, స్పృహ తప్పించాడు కోబ్రా. ముందు ఇతన్ని ఆపరేషన్ టేబుల్ మీదకి చేర్చండి అని మల్లయ్య వాళ్ళకి చెప్పేసి విక్రమ్ దగ్గరికి పరిగెత్తాడు భూషణం. నమస్తే సార్, ఎంత మొహం చేసుకుని విష్ చేశాడు. నమస్తే, విజయ్ని తీసుకొచ్చారా ఆతృతగా అడిగాడు అతను. ఆ, ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెడుతున్నారు. కోబ్రా ఏడి? మన బందీలందరినీ ఓ చోటికి చేర్చాడు కదా, కాస్త గట్టి బందోబస్తు చేసి వస్తానన్నాడు. ఇంకో పావుగంటలో వచ్చేస్తాడు అంటూ తాము ఎలా, ఎక్కడెక్కడ ఎవరెవరిని బంధించారో, ఎంత రిస్క్ తీసుకున్నారో వర్ణించి మరీ చెప్పాడు భూషణం. విక్రమ్ నవ్వాడు. దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది అంటూ. భూషణం మొహం మరింత వెలిగింది. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు ఆనందంగా. డాక్టర్ ఇంట్లో దెబ్బతిన్న యువకుడు ఒక ఇంట్లో బంధితుడయ్యాడు. అతనికి స్పృహ వచ్చేసరికి పక్క గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. మెల్లగా లేచి తలుపు లాగాడు. బయట గడివేసి ఉన్నందువల్లేమో రాలేదు. వాళ్ల మాటలు వింటున్న కొద్దీ అతనికి చాలా బాధగా ఉంది. కోపం కొండలా పెరిగిపోయింది. నిస్సహాయత్వం కోపాన్ని ఏడుపులా మార్చాలని ప్రయత్నిస్తోంది. చచ్చా, నేను ఏడవకూడదు. ఓసారి తల విదిలించి తలుపు దగ్గర నిల్చుని వాళ్ల మాటలు శ్రద్ధగా వినసాగాడతను. అయితే ఎక్కువసేపు వినలేదు. హఠాత్తుగా పెద్దగా అరుస్తూ కూలిపోయాడు. బయటనుంచి మాటలు టక్కున ఆగిపోయాయి. అతను మాత్రం కడుపు చేత్తో పట్టుకుని మెలికలు తిరిగిపోతున్నాడు. వాడికి స్పృహొచ్చినట్టుంది. పక్క గదిలో ఎవరో అన్నారు. అక్కడున్న నలుగురు మెల్లగా లేచి గద్దెగిరికి వెళ్లారు. భయంకరంగా మూలుగుతున్నాడు బంధితుడు. బయటున్న గుళ్ళని తీసి చూశారు. ఏమైంది అన్నాడు ఒకతను అనుమానంగా. అతను మాట్లాడలేదు. అలా మూలుగుతూనే ఉన్నాడు. అందరూ లోనుకొచ్చారు. మెలికలు తిరుగుతున్న అతన్ని వంగి చూశారు. అంతే. దన్మంటూ లేచిన అతడు మెరుపు కన్నా వేగంగా బయటకొచ్చి తలుపులు మూసి బయట గుళ్ళెం పెట్టేశాడు. క్షణం బిగుసుకుపోయారంతా. వాళ్లు తేరుకుని చూసేసరికి అతను చాలా దూరం వెళ్లిపోయాడు. 10 గంటలు దాటడానికి ఇంకా అరగంట మాత్రమే ఉంది. అన్నింట్లోనూ తమకి సహకరించే డాక్టర్ కీచక కూడా వచ్చేశాడు. కానీ కోబ్రా మాత్రం రాలేదు. విక్రమ్ విసురుగా పచారులు చేస్తున్నాడు. మిగతా వారు భయం భయంగా చూస్తున్నారు. చిన్న బాస్, భూషణం మనసులోనే కోబ్రాని విసుకుంటున్నారు. క్షణాలు గడుస్తున్నాయి. 10 గంటలకి 5 నిమిషాలుందనగా కోబ్రా కారు పోర్టుకోలు ఆగింది. అందరూ తేరుకున్నారు. త్వరగా రమ్మను అంటూ విజయ్ ఉన్న గదిలోకి వెళ్ళాడు విక్రమ్. విజయ్ ఆపరేషన్ టేబుల్ మీద శవంలా పడున్నాడు. ఆ స్థితిలో అతన్ని చూస్తే పగలబడి నవ్వాలనిపించింది అతనికి. భూషణం కిందకు పరిగెత్తాడు. మిగతా వాళ్ళందరూ ఆపరేషన్ రూంలోకి వెళ్లారు. ఏంటింత ఆలస్యం? నీకోసం ఎదురు చూస్తున్నాం ఎప్పటినుంచో కాస్త విసుగ్గా అన్నాడు భూషణం. సారీ, కాస్త ఆలస్యమైంది అంటూ 2 మెట్లు ఒకేసారి ఎక్కుతూ మేడ మీదకి వెళ్ళాడు కోబ్రా. విక్రమ్ గుమ్మం కేసి చూశాడు. గుమ్మంలో కోబ్రా నిల్చుని అతని కేసి చూసి మధురంగా నవ్వాడు. విక్రమ్ కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. కోబ్రాని చూసిన చిన్నబాస్ మొహం కూడా మాడిపోయింది. ఇతనెవరు? ఇక్కడికెందుకు రానిచ్చారు? కఠినంగా అన్నాడు విక్రమ్. బిత్రపోయారంతా. ఎవరేంటి విక్రమ్, నన్ను మరిచిపోయావా? కోబ్రాని విలాసంగా నవ్వుతూ అన్నాడు కోబ్రా. వాట్? అదిరిపడ్డాడు విక్రమ్. బిగుసుకుపోయాడు చిన్నబాస్. ఏంటి బాస్, ఇతనేగా మన కోబ్రా? అయోమయంగా అన్నాడు భూషణం. నో, ఇతను కోబ్రా కాదు. ఇల్లు అదిరిపోయేలా అరిచాడు విక్రమ్. బిగుసుకుపోయారంతా. నిలువెల్లా వణికిపోయాడు చిన్నబాస్. వాళ్ళందర్నీ చూసి పగలబడి నవ్వాడు కోబ్రా. లూసీ, ఏంటిదంతా? అయోమయంగా అన్నాడు. అది లూసీ కాదు. పిడుగులా వినిపించిందో గొంతు. రుళ్ళిపడి అటుకేసి చూశారు అంతా. గుమ్మంలో ఒక యువకుడు. డాక్టర్ గారింట్లో దెబ్బలు తిని స్పృహ కోల్పోయి మళ్లీ తెలివిగా బయటపడిన వ్యక్తి. లూసీ కేసి నిప్పులు కురిసే కళ్ళతో చూస్తున్నాడు. అదిగో అతను కోబ్రా అరిచాడు విక్రమ్. అయితే ఇతను? కంగారుగా అంతకుముందు కోబ్రా అనుకున్న వ్యక్తి కేసి చూశారు. వాడు నా మేనల్లుడు గంభీరంగా అన్నాడు చిన్నబాస్ ఉరఫ్ నరేంద్ర. అవును, శ్రీకృష్ణుడు కంసుణ్ణి అంతం చేసినట్టు నేను నిన్ను అంతం చేస్తాను నవ్వాడు కోబ్రా. కోబ్రా వేషధారి సుదీప్. మై గాడ్, అయితే నాకు ఫోన్ చేసింది? కోబ్రా చేయి పట్టుకుంటూ అన్నాడు విక్రమ్. నేనే. మేము ఇండియాకి రావడంతోటే మా మీద దెబ్బతీసి మా స్థానంలో వీళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ గుట్టుమట్లన్నీ తెలుసుకున్నారు. ఎలాగో తప్పించుకుని ఓ డాక్టర్ ఇంట్లోంచి నానా అవస్థ పడి నీకు ఫోన్ చేస్తే నువ్వు దొరకలేదు. నా కర్మకాలి ఆ డాక్టర్కి అనుమానం వచ్చి వలపన్ని మళ్ళీ నన్ను పోలీసులకు అప్పచెప్పాడు. అయినా వాళ్ళ మీద చావు దెబ్బ తీసి వచ్చాను. ఇంకా వీళ్ళని ప్రాణాలతో ఉంచకూడదు
పులిలా గాండ్రించాడు కోబ్రా. విక్రమ్, నరేంద్ర మొహాల్లో ప్రాణభీతి ఆవరించింది. అప్పుడే బయట పోలీస్ వ్యాన్లు నాలుగాగాయి. నేరస్తుల మొహాలు మరీ పాలిపోయాయి. ఉన్నట్టుండి భయంకరంగా నవ్వాడు విక్రమ్. అతని కోటు జేబులోంచి బయటకొచ్చిన రివాల్వర్ గాల్లో ఓసారి పేలింది. కదలకండి, కదిలితే కాల్చి పారేస్తాను అన్నాడు గర్జించినట్టు. ఎక్కడి వాళ్ళక్కడే ఆగిపోయారు. బోట్ల టకటకలు కింద నుంచి పోలీసులు రావడాన్ని సూచించాయి. హఠాత్తుగా లూసీని లాగి ఆమె కణతలకి రివాల్వర్ గురిపెడుతూ, మీరంతా ఓ వైపుకు రండి అన్నాడు విక్రమ్ భూషణం వాళ్లతో. అంతా బిలబిల్లాడుతూ అతని పక్కకొచ్చేశారు. ఈ మల్లయ్యగాడు కూడా మనకి శత్రువే అరిచాడు నరేంద్ర. త్రుళ్ళిపడ్డారంతా. మల్లయ్య బిత్రపోయి తేరుకునేలోగానే నువ్వటే నిల్చో ఆజ్ఞాపించాడు విక్రమ్. అతను నిస్సహాయంగా వెళ్లి సుదీప్ పక్కగా నిల్చున్నాడు. ఎవరూ లోపలికి రావద్దు. వచ్చారంటే ముందు దీని ప్రాణం, తర్వాత మరో 4 ప్రాణాలు పోతాయి. లోపలికి రాబోతున్న పోలీసులకి వార్నింగ్ ఇచ్చాడు విక్రమ్. వాళ్ళు తప్పనిసరిగా ఆగిపోయారు. చేతుల్లోని ఆయుధాల కింద పారేయండి. అలాగే చేశారు వాళ్ళు. మేమందరం బయటికెళ్ళిపోతాం. ఊరి చివర ఈ పిల్లని దించేస్తాం. అంతదాకా మీరిక్కడే ఉండాలి అంటూ ఓ ఆజ్ఞ జారీ చేశాడు విక్రమ్. బిక్కచచ్చిపోయారు సుదీప్ వాళ్ళు. పగలబడి నవ్వాడు విక్రమ్. చూసావా సుదీప్, ఎంతలో తారుమారైపోయిందో నీ ప్లాను అంటూ. అతని నవ్వు పూర్తి కానేలేదు. అతని చేతిలోని రివాల్వర్ అంత దూరాన పడింది. లూసీ ఇటుగా వచ్చి పడింది. మరుక్షణం పోలీసులు చుట్టుముట్టారు. సుదీప్ ప్లాన్ ప్రకారం స్పృహలేనట్టు నటిస్తోన్న విజయ్ సమయానికి రివాల్వర్ ఎగరగొట్టి లూసీని, ఆపై మిగతా వారందరినీ కాపాడాడు. దోషులందరినీ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఈ అమ్మాయి పాలిపోతున్న మొహంతో అన్నాడు భూషణం. నీకు చెంపదెబ్బలు కొట్టిన కావేరిని నవ్వింది. లూసీ కాదు, కావేరి. వాట్? బెత్రపోయాడు నరేంద్ర. అవును సార్, నేను కావేరినే అంటూ బాబ్డ్ హెయిర్ విగ్ని, బ్లూ ఐస్ కాంటాక్ట్ లెన్స్ ని తీసి పడేసింది కావేరి. మై గాడ్, అయితే అసలు లూసీ అన్నాడు విక్రమ్. మా దగ్గర క్షేమంగా ఉంది నవ్వుతూ అన్నాడు ఎస్ఐ. మరి కాసేపటికి బంధితులందర్నీ పోలీసు వ్యాన్ ఎక్కించారు పోలీసులు. విడిపోయిన విజయ్ కుటుంబం కలుసుకుంది. కావేరి తాతగారి ఒడిలో పసిపిల్లలా గారాలు పోయింది. విజయ్ కడుపులోని వజ్రాలు అమెరికాలోని ఓ స్వంతదారునికి చేరిపోయాయి. అండర్ గ్రౌండ్లోని నిధి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అయిన విక్రమ్, కోబ్రాలకి మరణశిక్షలు, నరేంద్ర, భూషణ్ లాంటి వాళ్ళకి యావజ్జీవం, మరికొందరికి స్వల్ప శిక్షలు పడ్డాయి. తోటలో ఓ మూలగా ఉన్న తోడుబడ్డ బావిలో సుమారు 10 అస్థిపంజరాల దాకా దొరికాయి. అవన్నీ నరేంద్ర, భూషణం వాళ్లు చేసిన దారుణాలకి చిహ్నాలే అని తేలిపోయింది. నౌకరు మల్లయ్యగా ఆ ఇంట ప్రవేశించి ఎన్నో రహస్యాలు సేకరించి డిపార్ట్మెంట్కి తెలపడమే కాకుండా అక్కడ బందీగా ఉన్న కావేరిని విడిపించి ఓ ప్లాన్ ప్రకారం నాటకవాడించిన మల్లయ్య ఉరఫ్ సిఐడి ఇన్స్పెక్టర్కి వెంటనే ప్రమోషన్ అనౌన్స్ చేసింది పోలీసు డిపార్ట్మెంట్. కొడుకుని పోగొట్టుకున్న తాతకి కొడుకే నిలిచాడు విజయ్. పాప తాతని శాశ్వతంగా తమింటికి తీసుకొచ్చేసింది. దాదాపు అంతా సుఖాంతమే. కానీ అమాయకుడైన పిచ్చివాడి మరణం తప్ప. తరచూ అక్కడ తిరిగే ఆ పిచ్చాడు సిఐడి అనుకుని నరేంద్ర చంపించాడు. కానీ అతను నిజంగా పిచ్చాడే. మామూలు పిచ్చాడు కాదు, నిర్భాగ్య దరిద్ర చక్రవర్తి. ఇక్కట్లకే పుట్టిన దురదృష్టవంతుడు. అయితే అతని వెనక ఓ దీన గాదుంది. అతని జన్మకి కారకుడు శ్రీ 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 రాజా చెన్నకేశవ బహదూర్ వారు. ఓ దాసీదానికి ప్రసాదించాడా నష్టజాతకుణ్ణి. మామూలు కదే. అతనికి 10 ఏళ్లప్పుడు తల్లిపోయింది. ఊరికి దూరంగా ఉండే ఓ గుడిసెలో. తన పుటకేమిటో తనకు తెలిసిన ఆ పసివాడు కొండంత ఆశతో రాజాగారి దగ్గరికి వెళ్ళాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. జమీందారు మండిపడ్డాడు. నానా మాటలు అన్నాడు. నౌకర్ల చేత గెంటేయించాడు. అది చూసి లోకమంతా నవ్వింది. కులట కొడుకు అని గొంతె తెరిచింది. గూపుడు అన్నం పెట్టని తల్లులు అతని పుటకని చీకొట్టారు. ఆ పసి హృదయం తట్టుకోలేకపోయింది. క్రమేపీ మతిస్థిరం తప్పింది. అయితే ఎంత తెలివి తప్పినా తన తండ్రి పేరు, కుటుంబ సభ్యుల గురించి, వాళ్ల భవంతి గురించి అతనికి బాగా తెలుసు. అతనికి ఆ భవంతి అంటే చాలా చాలా ఇష్టం కూడా. అందుకే ఎక్కువగా అక్కడ తిరుగుతుంటాడు. అలాంటి ప్రాణిని నరేంద్ర సిఐడి అనుకుని కొట్టి చంపించాడు. నరేంద్ర చంపించిన కారణం తెలిసినా అతని గత చరిత్ర ఎవరికీ తెలీదు. అతని జన్మరహస్యం అతనితోనే సమాధైపోయింది. జమీందారు గారి భవంతి వెలిగిపోతోంది. ఊరి జనమంతా అక్కడే ఉన్నట్టున్నారు. కారణం సుదీప్, కావేరిల ఎంగేజ్మెంట్ ఆ రోజు. తాత, స్వీటీ, విజయ దంపతులు ఒకళ్ళనేమిటి అంతా వచ్చేశారు. విక్రమ్ వాళ్ళని పట్టుకోవడానికి సహకరించిన పోలీసు డిపార్ట్మెంట్కి, ఎయిర్పోర్ట్ వాళ్ళకి, ముఖ్యంగా అమెరికాలో విక్రమ్, కోబ్రాల వివరాలందించిన కొందరికి మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సుదీప్. పార్టీ ముగిసింది.
కాబోయే వధూవరులను ఆశీర్వదించి అందరూ వెళ్ళిపోయారు. విజయ్ కుటుంబం, నారాయణ బాబు, కావేరి, సుదీప్ మాత్రం ఉన్నారు తోటలోని వెన్నెల్ని ఆస్వాదిస్తూ. మరి మేము వెళతాం అల్లుడు, నవ్వుతూ అన్నాడు నారాయణ బాబు. ఎక్కడికి? అంది విమల చనువుగా. మా ఇంటికి. కాదు, లోపలికి పదండి. పాపం పిల్లలేదో మాట్లాడాలనుకుంటున్నారు, ముసిముసిగా నవ్వుతూ అంది విమల. కావేరీ చెంపలు కందిపోయాయి. సుగ్రీవ్ సిగ్గుపడిపోయాడు. వాళ్ళ నా స్థితిలో ఉంచి అందరూ లోనికి వెళ్ళిపోయారు. తోటలో పండు వెన్నెల్లో ఒంటరిగా మిగిలిపోయారు కాబోయే వధూవరులు. అతను మెల్లగా దగ్గరకొచ్చి ఆమె చేయి పట్టుకుని, కావేరి అన్నాడు గుసగుసగా. వెన్నెల బావుంది కదూ? అదేంటి? నీ ముందు వెన్నెల వెలవెలపోతుంది డియర్, గోముగా అందామె. థ్యాంక్ యూ. ఆమె సున్నితమైన చేతిని పెదవులు కానించుకుంటూ పక్కగా ఉన్న ఉయ్యాల మీద కూర్చోబెట్టి వెనగ్గా వచ్చి 2 గొలుసులు పట్టుకుని చెంపకి చెంపాంచి గుసగుసగా ఏదో అన్నాడతను. ఆమె చెంపలు మరింత కందిపోయాయి. అరచేతులతో మొహాన్ని కప్పుకుంది. అప్పటి ఆ రూపానికి అతను మరింత తన్మయత్వం చెందాడు. మరోసారి ఆమె చెవిలో గుసగుసలాడాడు. అంతే, రివ్వున లేచిందామె. క్షణం బెదరపోయాడతను. హఠాత్తుగా అతని తలని పట్టుకుని వంచి అతని పెదవుల మీద తన పెదవులతో తీయని ముద్రవేసి రివ్వున ఇంట్లోకి పరిగెత్తింది కావేరి. అతని ఒళ్ళంతా తన్మయత్వంతో తేలిపోయింది. మరుక్షణం తేరుకొని చెలి వెనక నడిచాడు. వాళ్ళని చూసిన నిండు జాబిల్లి ముసిముసిగా నవ్వుకుంది. ఇంతటితో కోబ్రా అనే సస్పెన్స్ నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.